My dear students, welcome back to our channel. Students, in this video, I am sharing Telangana Intermediate Second Year First Language English summaries. On screen, you may see each summary one by one and explanation in Telugu. Let's start with the first lesson. మూర్ఖపు అభిప్రాయాలను ఎలా నివారించాలి? మూర్ఖపు అభిప్రాయాలను ఎలా నివారించాలి అనే పాఠం మరింత జాగ్రత్తగా ఆలోచించడం మరియు తప్పుడు తీర్పులు ఇవ్వడం ఎలాగో మనకు నేర్పుతుంది. విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు మనం విన్న ప్రతిదాన్ని నమ్మకపోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. తొందరపడి తీర్మానాలకు వెళ్లే బదులు ప్రశ్నలు అడగడం, వాస్తవాలను సేకరించడం మరియు అభిప్రాయాన్ని ఏర్పరచుకునే ముందు విషయాలను పూర్తిగా అర్థం చేసుకోవడం మంచిది. కొత్త సమాచారం మనం తప్పు అని నిరూపిస్తే మన అభిప్రాయాలను ఓపెన్ మైండెడ్గా మరియు మార్చడానికి సిద్ధంగా ఉండాలని కూడా ఈ పాఠం మనకు సలహా ఇస్తుంది. త్వరగా, అజాగ్రత్తగా ఉండటం కంటే బాగా ఆలోచించిన అభిప్రాయాన్ని కలిగి ఉండటం మంచిదని ఇది మనకు గుర్తు చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మనం మూర్ఖపు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటామో మరియు జీవితంలో మెరుగైన ఎంపికలు చేసుకోగలము. ఏదైనా విషయంతో ఏకీభవించే ముందు ఎల్లప్పుడూ విషయాలను ప్రశ్నించండి మరియు లోతుగా ఆలోచించండి. ఈ విధంగా నిజం కాని లేదా ఉపయోగకరంగా ఉండని ఆలోచనలను నమ్మకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. తదుపరి పాఠం భయం. భయం అనే పాఠం భయం మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో మరియు దానిని ఎలా ఎదుర్కోవాలో దాని గురించి మాట్లాడుతుంది. భయం అనేది ప్రతి ఒక్కరూ అనుభవించే సహజ భావన, కానీ మనం దానిని నియంత్రించడానికి అనుమతిస్తే అది మనల్ని వెనక్కి నెట్టగలదు. కొన్నిసార్లు భయం జరగని విషయాలను ఊహించుకోవడం వల్ల వస్తుందని మరియు అది కొత్త విషయాలను ప్రయత్నించకుండా లేదా సవాళ్లను ఎదుర్కోకుండా ఆపుతుందని పాఠం వివరిస్తుంది. ఇది మన భయాల నుండి పారిపోయే బదులు వాటి నుండి ఎదుర్కోవడానికి ప్రోత్సహిస్తుంది. భయాన్ని ఎదుర్కోవడం ద్వారా మనం బలంగా మరియు ధైర్యంగా మారవచ్చు. భయం తరచుగా మన మనస్సులలో ఉంటుందని మరియు దానిని అధిగమించడం ప్రారంభించిన తర్వాత అది మనం అనుకున్నంత భయానకంగా లేదని కూడా పాఠం మనకు గుర్తు చేస్తుంది. చివరికి, భయాన్ని అధిగమించడం మనం ఎదగడానికి, నేర్చుకోవడానికి మరియు మరింత నమ్మకంగా జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. తదుపరి పాఠం ప్లాట్ఫారం నంబర్ 8పై ఉన్న స్త్రీ. ప్లాట్ఫారం నంబర్ 8పై ఉన్న స్త్రీ అనేది రైలు స్టేషన్లో ఒక రహస్యమైన స్త్రీని కలిసిన వ్యక్తి గురించిన కథ. ప్లాట్ఫామ్ నంబర్ 8పై ఒంటరిగా నిలబడి, విచారంగా, దారి తప్పినట్లు కనిపించడం అతను గమనించాడు. ఆమె ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఆ వ్యక్తి ఆసక్తిగా ఉండి ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆమె జాడ లేకుండా అదృశ్యమవుతుంది. తరువాత ఆ స్త్రీ చాలా కాలంగా కనిపించకుండా పోయిందని, ప్రమాదంలో చనిపోయిందని నమ్ముతున్నాడని అతను తెలుసుకుంటాడు. ఈ కథ జీవితం, మరణం మరియు కొన్ని విషయాలు ఎలా మిస్టరీగా మిగిలిపోయాయో కూడా ఆలోచింపజేస్తుంది. కొన్నిసార్లు మనం కలిసే వ్యక్తులకు మనకు తెలియని కథలు మరియు పోరాటాలు ఎలా ఉంటాయో కూడా ఇది చూపిస్తుంది. పాఠం దయ మరియు అవగాహన గురించి, ఎందుకంటే ఒక వ్యక్తికి కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉండవచ్చు. తదుపరి పాఠం మహిళల మేల్కొలుపు. పాఠం మహిళల మేల్కొలుపు అనేది సమాజంలో మహిళల మారుతున్న పాత్ర గురించి. గతంలో స్త్రీలు తరచుగా అన్యాయంగా ప్రవర్తించబడ్డారని మరియు పురుషుల మాదిరిగానే వారికి హక్కులు మరియు అవకాశాలు ఎలా ఇవ్వబడలేదని ఈ పాఠం వివరిస్తుంది. అయితే, కాలక్రమేణా మహిళలు తమ సొంత బలాన్ని మరియు సామర్థ్యాన్ని గ్రహించడం ప్రారంభించారు. వారు సమానత్వం, విద్య మరియు తమ కోసం నిర్ణయాలు తీసుకునే హక్కును డిమాండ్ చేయడం ప్రారంభించారు. ఈ కథ మహిళల అవగాహన ఎలా పెరిగిందో, పాత సంప్రదాయాలు మరియు ఆంక్షల నుండి విముక్తి పొందివారు తమ హక్కుల కోసం పోరాడటం ప్రారంభించారని హైలైట్ చేస్తుంది. మహిళలు ఎల్లప్పుడూ గొప్ప విషయాలను సాధించగలరని మరియు వారి సహకారాలు పురుషుల మాదిరిగానే ముఖ్యమైనవని పాఠం బోధిస్తుంది. ఇది మహిళల పట్ల గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది మరియు సమాజంలో స్వేచ్ఛగా మరియు సమానంగా జీవించే వారి హక్కుకు మద్దతు ఇస్తుంది. తదుపరి పాఠం మేల్కొలపండి అనే పాఠం. మేల్కొలపండి
అనేది మన చర్యల గురించి మరియు మనం మన జీవితాలను ఎలా గడుపుతామో తెలుసుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి ఒక పాఠం. సమయం త్వరగా గడిచిపోతుంది మరియు తిరిగి పొందలేము కాబట్టి మేల్కొలపండి మరియు దాని విలువను గ్రహించమని ఇది మనల్ని ప్రోత్సహిస్తుంది. చాలామంది తమ ఉద్దేశ్యాన్ని లేదా వారి చర్యల ప్రభావాన్ని నిజంగా అర్థం చేసుకోకుండానే జీవితాన్ని గడుపుతారని పాఠం వివరిస్తుంది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం మరింత అవగాహన మరియు దృష్టితో జీవించాలని ఇది నొక్కి చెబుతుంది. ప్రశ్న లేకుండా, దినచర్యను అనుసరించకుండా జీవితం గురించి లోతుగా ఆలోచించాల్సిన అవసరం గురించి కూడా కథ మాట్లాడుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచానికి మేల్కొలపడం ద్వారా మనం మరింత అర్థవంతమైన, ఆలోచనాత్మక జీవితాలను గడపవచ్చు. ఇది మన నిర్ణయాలు, మన లక్ష్యాలు మరియు మనం నివసిస్తున్న ప్రపంచం గురించి స్పృహ కలిగి ఉండటం గురించి. చివరికి, ఈ పాఠం మనల్ని మరింత బుద్ధిపూర్వకమైన, ఉద్దేశపూర్వక జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది. తదుపరి పాఠం క్రిస్మస్ కోసం ఒక బహుమతి అనే పాఠం. క్రిస్మస్ కోసం ఒక బహుమతి అనేది ప్రేమ, త్యాగం మరియు నిస్వార్థత గురించి హృదయపూర్వక కథ. ఇది ఒకరికొకరు ప్రత్యేక క్రిస్మస్ బహుమతిని ఇవ్వాలనుకునే జిమ్ మరియు డెల్లా అనే పేద జంట కథను చెబుతుంది. వారి వద్ద ఎక్కువ డబ్బు లేదు, కాబట్టి వారు ఒకరికొకరు బహుమతులు కొనడానికి త్యాగాలు చేస్తారు. జిమ్ వాచ్ కోసం ఒక వాచ్ గొలుసు కొనడానికి డెల్లా తన పొడవాటి, అందమైన జుట్టును అమ్మగా, జిమ్ డెల్లా జుట్టు కోసం దువ్వెనల సెట్ కొనడానికి తన గడియారాన్ని అమ్ముతుంది. చివరికి, వారు చేసిన త్యాగాల కారణంగా రెండు బహుమతులు పనికిరానివిగా మారతాయి, కానీ ఒకరిపై ఒకరు వారి ప్రేమ మరింత బలంగా ఉంటుంది. ఇవ్వడం యొక్క నిజమైన స్ఫూర్తి భౌతిక విషయాల గురించి కాదు, ప్రేమ గురించి అని కథ బోధిస్తుంది. తదుపరి పాఠం ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం. డాక్టర్ ఆర్. వాసుదేవన్ రాసినది. ప్లాస్టిక్ కాలుష్యానికి పరిష్కారం. డాక్టర్ ఆర్. వాసుదేవన్ రాసినది. ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుతున్న సమస్య మరియు అది పర్యావరణానికి ఎలా హాని కలిగిస్తుందో డాక్టర్ ఆర్. వాసుదేవన్ వివరిస్తున్నారు. ప్లాస్టిక్ క్షీణించడానికి చాలా సమయం పడుతుందని మరియు తరచుగా భూమి, నీరు మరియు మహాసముద్రాలను కలుషితం చేస్తుందని, వన్యప్రాణులకు హాని కలిగిస్తుందని డాక్టర్ వాసుదేవన్ వివరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేసి కొత్త మార్గంలో ఉపయోగించగల పరిష్కారాన్ని ఆయన సూచిస్తున్నారు. ఉదాహరణకు, రోడ్లు నిర్మించడానికి బిటుమెన్తో కలపడం. ఈ ప్రక్రియ ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడంలో సహాయపడుతుంది, అలాగే మెరుగైన, బలమైన రోడ్లను కూడా సృష్టిస్తుంది. ప్లాస్టిక్ ఉపయోగాన్ని తగ్గించడం, రీసైక్లింగ్ చేయడం మరియు ప్లాస్టిక్ను తిరిగి ఉపయోగించే మార్గాలను కనుగొనడం ద్వారా చర్య తీసుకోవడానికి ఈ పాఠం ప్రజలను ప్రోత్సహిస్తుంది. చిన్న మార్పులు పర్యావరణాన్ని రక్షించడంలో మరియు ప్రతి ఒక్కరికీ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని సృష్టించడంలో ఎలా సహాయపడతాయో ఇది హైలైట్ చేస్తుంది. ప్లాస్టిక్ కాలుష్యం వంటి పెద్ద సమస్యలకు ఆవిష్కరణ ఆచరణాత్మక పరిష్కారాలను అందించగలదని డాక్టర్ వాసుదేవన్ ఆలోచన చూపిస్తుంది. తదుపరి పాఠం ఆన్ ది గ్రాస్షాపర్ అండ్ క్రికెట్ అనేది జాన్ కీట్స్ రాసిన కవిత. ఇది మిడత మరియు క్రికెట్ యొక్క శబ్దాలు మరియు జీవితాలను పోల్చింది. వేసవిలో మిడత బిగ్గరగా మరియు ఆనందంగా ఎలా పాడుతుందో, సీజన్ యొక్క వెచ్చదనం మరియు అందాన్ని ఆస్వాదిస్తుందో కవి వివరిస్తాడు. వేడిగా ఉన్నప్పుడు కూడా మిడత పాడుతూనే ఉంటుంది. ఋతువులు మారుతూ శీతాకాలం వచ్చినప్పుడు క్రికెట్ పాడే పాత్రను పోషిస్తుంది. చల్లని, చీకటి నెలల్లో వెచ్చదనం మరియు ఉల్లాసాన్ని తెస్తుంది. ఈ కవిత మిడత మరియు క్రికెట్ రెండు విభిన్న ఋతువులలో జీవితాన్ని మరియు ఆనందాన్ని సూచిస్తాయని చూపిస్తుంది. ప్రకృతి శబ్దాలు విభిన్న ఋతువులలో కూడా ఎలా కొనసాగుతాయి మరియు జీవితం మరియు ఆనందం నిజంగా ఎలా మసకబారో అనే విషయాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. సందేశం ఏమిటంటే, సంతోషం మరియు సంగీతం ఎల్లప్పుడూ ఏదో ఒక రూపంలో ఉంటాయి, సమయం లేదా సీజన్తో సంబంధం లేకుండా. తదుపరి పాఠం ది డాక్టర్స్ వర్డ్. ది డాక్టర్స్ వర్డ్ ఆర్కే రాసిన ది డాక్టర్స్ వర్డ్
నారాయణ్ కథలో కొడుకు తీవ్ర అనారోగ్యానికి గురైన తండ్రి గురించి ఉంది. తండ్రి చాలా ఆందోళన చెందుతాడు మరియు వైద్యుడి సహాయం తీసుకుంటాడు. వైద్యుడు ఆ అబ్బాయిని పరీక్షించి ప్రశాంతంగా మరియు భరోసా ఇచ్చే రోగ నిర్ధారణ ఇస్తాడు. తన కొడుకు త్వరలోనే కోలుకుంటాడని తండ్రికి చెబుతాడు. చింతించవద్దని మరియు అతని మాటలను నమ్మమని వైద్యుడు తండ్రికి సలహా ఇస్తాడు. తండ్రి ఆందోళన చెందుతున్నప్పటికీ వైద్యుడి సలహాను వింటాడు మరియు ఓపికగా వేచి ఉంటాడు. సమయం గడిచే కొద్దీ బాలుడు కోలుకుంటాడు మరియు తండ్రి ఉపశమనం పొందుతాడు. ఈ కథ నిపుణులపై నమ్మకం యొక్క ప్రాముఖ్యతను మరియు సంక్షోభ సమయాల్లో ప్రశాంతమైన, నమ్మకంగా ఉండే మాటల శక్తిని హైలైట్ చేస్తుంది. కష్ట సమయాల్లో మంచి సలహాపై నమ్మకం ఎలా ఓదార్పు మరియు ఆశను తెస్తుందో కూడా ఇది చూపిస్తుంది. అనిశ్చితి సమయాల్లో ప్రశాంతంగా ఉండాలని మరియు నిపుణులను విశ్వసించాలని ఈ పాఠం మనకు నేర్పుతుంది. తదుపరి పాఠం శ్రీమతి పుష్ప టీఎస్కు గుడ్ బై పార్టీ. నిస్సిమ్ ఎజికిల్ రాసిన శ్రీమతి పుష్ప టీఎస్కు గుడ్ బై పార్టీ అనేది శ్రీమతి పుష్ప అనే మహిళకు వీడ్కోలు పార్టీ గురించి ఒక హాస్య కవిత. పార్టీలో స్పీకర్ బయటకు వెళ్తున్న శ్రీమతి పుష్పకు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ప్రసంగం చేస్తారు. అయితే ప్రసంగం తప్పులు, ఇబ్బందికరమైన పదబంధాలు మరియు తప్పు వ్యాకరణంతో నిండి ఉంది. ఇది ఫన్నీగా చేస్తుంది. స్పీకర్ పదేపదే నేను అనే పదాన్ని ఉపయోగిస్తాడు మరియు లాంఛనప్రాయంగా అనిపించడానికి ప్రయత్నిస్తాడు, కాని అది అసహజంగా మరియు గందరగోళంగా అనిపిస్తుంది. ఈ కవిత ఇటువంటి సంఘటనల సమయంలో తరచుగా జరిగే హాస్యం మరియు గందరగోళం మిశ్రమాన్ని హైలైట్ చేస్తుంది. ఇది ప్రజలు కొన్నిసార్లు ముఖ్యమైనదిగా లేదా సరైనదిగా అనిపించడానికి ఎలా ప్రయత్నిస్తారో చూపిస్తుంది, కాని విషయాలను ఫన్నీగా మరియు అసౌకర్యంగా మారుస్తుంది. ఈ కవిత సామాజిక పరిస్థితులలో ప్రజలు సంభాషించే విధానం మరియు భాష కొన్నిసార్లు అనుకోకుండా హాస్యాన్ని ఎలా సృష్టించగలదో తేలికైన దృక్పథం. తదుపరి పాఠం అపరాధం. హోరేస్ జె రాసిన అపరాధం అనేది నేరం చేసిన తర్వాత అపరాధ భావనకు గురయ్యే వ్యక్తి గురించిన ఒక చిన్న కథ. ఈ కథ పాత్ర యొక్క భావోద్వేగ పోరాటం మరియు అంతర్గత సంఘర్షణపై దృష్టి పెడుతుంది. అతను అపరాధ భావన నుండి తప్పించుకోలేడు, ఇది అతని మనస్సాక్షిపై ఎక్కువగా భారం వేస్తుంది. అతను సాధారణ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించినప్పటికీ ఆ అపరాధ భావన అతనిని బాధపెడుతూనే ఉంటుంది, అతని ఆలోచనలు మరియు చర్యలను ప్రభావితం చేస్తుంది. ఈ కథ అపరాధ భావన ఒక వ్యక్తిపై చూపే ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది, వారిని అసౌకర్యంగా మరియు ఇబ్బందికరంగా మారుస్తుంది. నేరం జరిగిన తర్వాత కూడా చాలా కాలం పాటు ఆ వ్యక్తితో ఉండటం వలన భయం లేదా శిక్ష కంటే అపరాధం ఎలా శక్తివంతమైనదో కూడా ఇది చూపిస్తుంది. చివరికి పాఠం అపరాధం ఒక బలమైన శక్తిగా ఉంటుందని బోధిస్తుంది మరియు మనలో మనమే శాంతిని కనుగొనడానికి మన తప్పులకు సవరణలు చేసుకోవడం ముఖ్యం. తదుపరి పాఠం ఒక ఇంటర్వ్యూ. రిచర్డ్ గోర్డాన్ రాసిన ఒక ఇంటర్వ్యూ అనేది ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం వెళ్లే వ్యక్తి గురించిన హాస్యభరితమైన కథ. ఇంటర్వ్యూ మామూలుగా ఉండదు, ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి, ఒక వైద్యుడు, చాలా అసాధారణమైన మరియు వ్యక్తిగత ప్రశ్నలు అడుగుతాడు. ఆ వ్యక్తి గందరగోళంగా ఉన్నాడు మరియు ఎలా సమాధానం చెప్పాలో తెలియక, వైద్యుడు ఆ వ్యక్తి ఆరోగ్యం మరియు శ్రేయస్సుకు సంబంధించిన వింత ప్రశ్నలు అడగాలని పట్టుబడుతున్నాడు. ఇంటర్వ్యూ కొనసాగుతున్న కొద్దీ ఆ వ్యక్తి ఎలా మరింత అసౌకర్యంగా మారుతాడో కథ చూపిస్తుంది. చివరికి ఆ వ్యక్తి వాస్తవానికి సాధారణ ఉద్యోగానికి కాదు, ఆసుపత్రిలో ఒక పదవికి దరఖాస్తు చేసుకుంటున్నాడని వెల్లడైంది. ఊహించని సంఘటనల మలుపు మరియు ఆ వ్యక్తి పరిస్థితిని ఎలా తప్పుగా అర్థం చేసుకుంటాడో కథ ఫన్నీగా ఉంది. ఇది కొన్నిసార్లు విషయాలు అవి కనిపించే విధంగా ఉండకపోవచ్చు మరియు చాలా త్వరగా ముగింపులకు వెళ్ళకూడదని మనకు నేర్పుతుంది. I hope you understand easily each question. All the best students for your upcoming exam. For other subject quick revision. Important questions. Previous question papers. And syllabus.
Links are available in description. Check out once. Thank you for watching. Like and share this video with your friends.